ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలాగో చూద్దాం. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు కన్యా రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. Nine of Cups, King of Cups. కన్యారాశి వాళ్ళు చాలా ఓవర్ బర్డెన్గా స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కోరుకున్న అచీవ్మెంట్స్ కావాలనుకున్న వాటిని వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అనుకున్న జీవితంలో మనం ఒక లైఫ్ని, మనం ఒక సక్సెస్ని చూడాలనుకొని, కానీ వాళ్ళు ఆశించిందంటే వర్క్ అయితే జరుగుతుంది, కానీ దాని యొక్క రిజల్ట్స్ అనేది మనం చూడలేకపోతున్నాము. ఎక్కువగా బర్డెన్గా ఇదవుతున్నారు. మనం వెళ్ళే దారి అనేది మంచో చెడో కూడా మనకి అర్థం కానీ ఒక సందిగ్ధంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కరెక్ట్ రాంగ్ అనేది కూడా మనకే తెలియట్లేదు, కానీ అనుకున్న దారిలోనే మనం ముందుకు వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నారు. ఇంటికి కూడా ఫార్ అవే ప్లేసెస్లో ఉండి కూడా బాగా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ మీరు ఏమీ ఇది అవ్వకండి. ఈ వారం పోయిన తర్వాత మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అండ్ సెక్యూర్ అవుతారు, కొంచెం సెటిల్ అవుతారు. కాకపోతే ఇది కొంచెం మనకు అనేది ఏంటంటే టైం అనేది కొంచెం పడుతుంది. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్, ఎక్కువగా కప్స్ అనేది వస్తుంది. కన్యా రాశి వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఇదిగా ఉన్నట్టున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ మీకు వచ్చింది. మీకు ఫైనాన్స్ విషయంలోనే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొత్త విషయం డెసిషన్స్ తీసుకోకండి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏమీ అనేది చేయొద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వడం, ఇచ్చేయడం అనేది చేసుకోవద్దు. దానివల్ల ఏంటంటే కొంత తెలిసిన వాళ్ళకి ఇవ్వడం వల్ల మనం తిరిగి అడగలేము, చేయలేము. దానికి ఏమి ఇన్వెస్ట్మెంట్ దాని బదులు ఇంకోటి చేస్తే మనకు బాగుంది కదా అనేసి అనుకుంటాము. మనకు దానివల్ల ఇంట్రెస్ట్లో కూడా మనకు అనేవి రావు. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కన్యా రాశి వారి యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా ఉందో. రిలేషన్షిప్ విషయంలో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రిలేషన్ అనేది ఏంటంటే బ్రేక్ అయింది. హార్ట్ అనేది బ్రేక్ అయ్యి ఇప్పుడిప్పుడే హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. మీ హీలింగ్ అనేది కంప్లీట్గా అవనివ్వండి. ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చిన కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్లోనే మనం ఏ యొక్క రైట్ డెసిషన్స్ అనేది మనం తీసుకోలేము. ఫస్ట్ మీకు మీరుగా హీల్ అవ్వండి, తర్వాత వేరే విషయాలు అనేవి కూడా మనం ఆలోచించవచ్చు. ఎవరో ఫోర్స్ చేసేవారని, ఇంట్లో వాళ్ళు ఏదో మ్యారేజ్ కోసం కంగారు పెట్టారని చెప్పేసి మీరు ఏ విధమైన డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. అవన్నీ కూడా రాంగ్ డెసిషన్స్ అనేవి అవుతాయి. కాస్త లేట్ అయినా ఇప్పుడు వచ్చిన నష్టం ఏం లేదు. నెక్స్ట్ మనం కెరీర్ కోసం చూద్దాం. కెరీర్ విషయంలో ఏంటంటే మీ దీంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డెసిషన్స్ యాజ్ యూజువల్ మీరు ఫాలో అయిపోవడం అనేది మంచిది. వాళ్ళు ఏంటంటే మీరు ఎక్కువగా వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని, మీరు వాళ్ళకి ఏమీ చెప్పట్లేదని ఫీల్ అవుతున్నారు. వర్క్ అంతా మనమే చేస్తాం మనకు తెలుసు, కానీ వాళ్ళు మనకన్నా పెద్ద పోస్ట్ అయినప్పుడు వాళ్ళకి చెప్పేసి ఒక మాట చెప్పేసి చేయడం కూడా మంచిది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మనం వర్క్ చేసినా చేయకపోయినా ప్రతి దీనికి హుజూర్ అంటే చాలు. మీరు వర్క్ చేయకపోయినా సరే కూడా పర్వాలేదు. నెక్స్ట్ మనం ఎలా ఉందో కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. హెల్త్ విషయంలోనూ 5 of Wands హెల్త్ విషయం అంతగా బాగోలేదు. ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. అంటే మనతో మనకే పోరాటంగా ఉంది. బయటకు అందరూ బాగానే కనబడతారు. ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి హెల్త్ విషయంలోనే మీరు కేర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మనతో షేర్ చేయకపోయినా మీరే తెలుసుకొని హాస్పిటల్కి వంటి వాటికి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా మంచిది. నక్షత్రాల వారిగా కూడా మనం చూద్దాము. ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఎలా ఉందో అనేది మనం చూద్దాం. ఉత్తర పాల్గొనే వారు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని న్యూ బిగినింగ్, న్యూ ఇదే అని చూస్తున్నారు. జాబ్ కూడా ఏదైనా స్విచ్ ఓవర్ అయితే బాగుంటుందా అనేసి ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే గ్యారంటీగా స్విచ్ ఓవర్కి ట్రై చేయండి. చేస్తే మీరు ఇంకా ఇప్పుడున్న స్థాయి కన్నా ఇంకా మంచి స్థాయికి అనేది మీరు వెళ్తారు. హస్త వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
హస్త వాళ్ళు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు, కొంచెం హౌస్ నుంచి ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎప్పుడు ఒకే దగ్గర స్టాగ్నేట్గా ఉండిపోవడం కన్నా ఏవైనా చేంజెస్ వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. మీరు ఎవరైనా ఒక రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళ యొక్క వేరే ఊరు అయితే వాళ్ళతో కలిసి ఆ ఊరు వెళ్ళండి, కొత్త ప్రాంతాలని చూడండి, ఎంజాయ్ కూడా చేయండి. నెక్స్ట్ చిత్తా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. చిత్తా వాళ్ళు కొత్త థాట్స్, కొత్త ఆలోచనలతోనే అనేది ఉన్నారు. కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి న్యూ ఇయర్ ప్లాన్స్ అనేది చేసుకున్నారు. ప్రతి ఒక్కరు చేసుకోవాలి, ఎందుకంటే అలాగే మనం ఇయర్ ఎండింగ్కి వస్తాం కాబట్టి ఈ కొత్త ఇయర్తో కొత్తది బాగా స్టార్ట్ చేయాలని చెప్పి చిత్తా వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేశారు. మీకు నెక్స్ట్ కమింగ్ ఇయర్ కూడా అంతా బాగుంటుంది చిత్తా వాళ్ళకి. ఇక్కడ రీడింగ్స్ అన్నీ కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. హెల్త్ విషయంలో కొంచెం ఇచ్చేసుకోండి, మెంటల్ హెల్త్ కూడా చూసుకోండి, ఎందుకంటే హార్ట్ బ్రేక్స్ కూడా ఇక్కడ మనకి కనిపించింది కాబట్టి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్.